కరీంనగర్ విశ్వశాంతి పాఠశాలలో మాక్ పోలింగ్ ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. సాధారణ ఎన్నికల్లో లాగే విద్యార్థులు ఎన్నికల బరిలోకి దిగి నామినేషన్ వేశారు. 2 రోజులుగా తమను గెలిపించాలంటూ తరగతి గదుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో చివరి తంతుగా నేడు మాక్ పోలింగ్ నిర్వహించారు. విద్యార్థుల్లో ఎన్నికలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టామంటున్నారు పాఠశాల యాజమాన్యం. ఇక దీనిపై మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ మరిన్ని వివరాలను అందిస్తారు. తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్లో రాజకీయాలు అయితే వేడెక్కాయి. ఈ ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే అస్త్రశస్త్రాలు అయితే సిద్ధం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కరీంనగర్లో వీటికంటే ముందు ఓ విశ్వశాంతి పాఠశాల, కరీంనగర్కి సంబంధించిన విశ్వశాంతి పాఠశాలలో మాత్రం రాజకీయాలు అంటే ఇక్కడ ఎన్నికల హీట్ అయితే కొనసాగుతుంది. గత 4 రోజులుగా ఇక్కడ విద్యార్థులు వివిధ పదవులకు పోటీలో నిలబడి ప్రచారం అయితే నిర్వహించారు. ఈరోజు ఈ స్కూల్లో ఎన్నికలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఎన్నికల వేళ విద్యార్థులంతా కూడా లైన్లలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా 6 పదవులకు మాత్రం పోటీ జరుగుతుంది. ప్రధానంగా హెడ్ గర్ల్స్కి మాత్రం పోటీ మాత్రం తీవ్రతరం ఉందని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అభ్యర్థుల మధ్యన ఎవరైతే బరిలో దిగారో ఆ బరిలో దిగిన అభ్యర్థుల ముఖాల మాత్రం గెలుపు ఓటంలో భయం మాత్రం కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనము ఈ బ్యాలెట్ పేపర్తో పాటు లైన్లో నిలబడి అంటే ఓటు వేస్తున్న విద్యార్థులు ఓటేస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ పోలింగ్ ఆఫీసరు విద్యార్థులతో సైన్ చేయించి వాళ్ళెక్కిస్తే ఇక్కడ మాత్రం బ్యాలెట్ పేపర్లో, ఆ తర్వాత ఈ క్యాబిన్ అంటే సీక్రెట్ క్యాబిన్లో బ్యాలెట్ పేపర్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కాలంలో ఈ స్కూళ్ళలో అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తారు, దీనిపై తెలుసుకునేందుకు మనము ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ స్కూళ్ళలో ఎన్నికలు ఎందుకు, ఈ ఎన్నికలతో విద్యార్థుల్లో ఎలాంటి అంటే అవగాహన కల్పించే అవకాశం ఉంది, విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఇక్కడ మనతో ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ స్కూల్లో ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ధీటుగా కూడా ఇక్కడ ఎన్నికలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రచారం కావచ్చు, విద్యార్థుల ఏజెంట్స్ కావచ్చు, లోపల పోలింగ్ కావచ్చు, సీక్రెట్ బ్యాలెట్, ఇది అసలు ఉద్దేశం ఏంటి అసలు? ముఖ్యంగా దేశ భవిష్యత్తును మార్చేది యువత. ఆ యువతను మనము ఇప్పటి నుండి స్కూల్ స్థాయి నుండి ప్రతి ఒక్క పిల్లవాడు దేశ భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నంలో భాగంగా మన స్కూల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయంలో రాణించగలిగితే మన భారతదేశం యొక్క జీడిపి కానీ ఏ రంగంలో తీసుకున్నా కూడా భారతదేశం అనేది ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్లయితే మన దేశం ముందున్నది. దేశ భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఎంచుకునే విధానంలో భాగమైనటువంటి ఓటు హక్కు, ఆ ఓటు హక్కును ఈరోజు మన స్కూల్ పిల్లలందరికీ ఎలా ఉంటుంది, ఎవరిని ఎన్నుకోవాలి అనేదాన్ని భాగంగా ఒక 5 రోజుల క్యాంపెయినింగ్ ఏర్పాటు చేసేసి మన స్కూల్ లెవెల్నే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి పిల్లవాడు ఒక మంచి ప్రయోజకుడు కావాలని కోరుకుంటూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎలక్షన్స్ మాదిరిగా మా స్కూల్లో కూడా ఎలక్షన్స్లో కంటెస్టెంట్ చేస్తూ రియల్ లైఫ్లో జరిగే ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయో మా స్కూల్లో కూడా మా పిల్లలందరూ వాటిని ఫాలో అవుతూ ఆ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అన్నీ ఫాలో అవుతూ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, తమ ఓటుని వినియోగించుకోవడం, అవగాహన ఎలక్షన్స్ అంటే ఏంటి, అవి ఎలా నిర్వర్తిస్తారు, ఓకే మన డ్యూటీస్ ఏంటి, మన ఓటు ఏంటి, ఎంత శాతం ఓటింగ్ జరుగుతుంది, ఓటింగ్ శాతం పెరగాలంటే ఏం చేయాలి అనేటన్నీ కూడా పిల్లలకు చక్కగా నిర్వహించడం, చెప్పడం, బోధించడం జరిగింది. దాని ప్రకారమే మా విద్యార్థులు కూడా పాటిస్తూ ఎలక్షన్స్లలో క్యాంపెయిన్ చేయడం, ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతి క్లాసుకి వెళ్ళి తాము ఏం చేస్తామో, తాము ఎలక్షన్స్లో గెలిస్తే ఏం నెరవేరుస్తామో హామీలు ఇచ్చుకుంటూ అవన్నీ చేయడం. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉంటాయి మా స్కూల్లో. థ్యాంక్ యూ అండి. 3 హెడ్ 3 డెప్యూటీ ఉంటాయి. దాంట్లో నేను డెప్యూటీ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవ్రీ క్లాస్కి వెళ్ళి క్యాంపెయినింగ్ చేయడం వల్ల ఎవ్రీ పీరియడ్ గేమ్స్ లాంటిది, ఎవ్రీడే గేమ్స్ లాంటిది, మంత్లీ నో బ్యాక్ డే, ఇట్లా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, అవిట్లలో అందరికీ ఛాన్స్ దొరికేటట్టు నేను ట్రై చేస్తాను అని అట్లాంటి కొన్ని హామీలు ఇస్తే వాళ్ళు నాకు ఓటేస్తారని ఇట్లా చెప్తాను అంతే. అంటే నువ్వేం దానికి పోటీ చేసావమ్మా? నేను డిప్యూటీ డిసిప్లిన్ అండ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్. ప్రతి క్లాస్కి వెళ్ళి క్యాంపెయినింగ్, నేను మీ అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తా, స్కూల్ ప్రెమిసెస్లో అందరు డిసిప్లిన్గా ఉండాలి, అట్లా అవన్నీ చెప్పినాం. ఒకవేళ అందరు మాకు ఓటేసి మేము గెలిస్తే మేము ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ నిలబెట్టుకుంటాం. మేము అందులో పార్టిసిపేట్ చేస్తున్నాం. అండ్ ఇందులో ఇలా చేయడం వల్ల అండ్ ఈ స్కూల్ అందరిలో డిసిప్లిన్ వస్తుంది అండ్ లైక్ స్టడీస్లో మంచిగా ఉంటుంది. అండ్ అంటే నీకు కరీంనగర్ ఎమ్మెల్యే ఎవరు, కరీంనగర్ ఎంపీ ఎవరు తెలుసా నీకు అసలు?
ఎమ్మెల్యే గంగ్ల కమలాకర్, ఎంపీ బండి సంజయ్. ఓకే, అంటే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను వెలికి తీయడానికి ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నామని కూడా ఇక్కడ యాజమాన్యం చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. గత 4 రోజులు కూడా విద్యార్థులు ఇక్కడ తీవ్ర పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో పాటు ఈరోజు ఎన్నికల్లో పాల్గొని ఈ బ్యాలెట్ అంటే పోలింగ్లో పాల్గొంటున్నారు చెప్తున్న పరిస్థితులు అయితే ఏదేమైనప్పటికీ విద్యార్థుల్లో అంటే నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విద్యార్థులే రేపటి నాయకులు, వారిలోని ఈ లక్షణాలు అంటే నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం.